నేటి ముఖ్యాంశాలు. తాండూరులో వైభవంగా వరలక్ష్మి వ్రతాలు. వినూత్నంగా వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించిన ఏఎన్ఎంలు. దౌర్జన్యంగా తమ పంట పొలాన్ని నాశనం చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని తాండూరు డీఎస్పీకి వినతి పత్రాన్ని అందజేసిన హన్మాపూర్ రైతు పెంటప్ప. తమ సేవలను గుర్తించి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వండి, సీఎం కేసీఆర్కు వినతి పత్రాన్ని అందజేసిన రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శోభరత్ పాటిల్. దౌలాపూర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ అవినీతి, వెలుగు చూసిన నమ్మలేని నిజాలు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా తాండూరు నియోజకవర్గంలో వరలక్ష్మి వ్రతాలు వైభవంగా జరిగాయి. సిటీ కేబుల్ ప్రేక్షకులు తమ ఇళ్లలో జరిపిన వరలక్ష్మి వ్రతాలను ఘనంగా నిర్వహించారు. సిటీ కేబుల్ ప్రేక్షకులు తమ ఇళ్లలో నిర్వహించిన కార్యక్రమాన్ని పరిశీలిద్దాం.
ప్రభుత్వాసుపత్రి పీపీ యూనిట్ దగ్గర కొనసాగుతున్న ఏఎన్ఎంల సమ్మె నేటితో 9వ రోజుకు చేరుకుంది. శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతాన్ని ఏఎన్ఎంలు కూడా నిర్వహించారు. ప్రతి సంవత్సరం వలె కాకుండా ఈ సంవత్సరం చాలా బాధతో వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ పై పాట పాడుతూ వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు. ఇళ్లల్లో నిర్వహించుకోవాల్సిన వరలక్ష్మి వ్రతం సమ్మెలో పాల్గొంటున్న తాము ఇక్కడే నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం తమ కష్టాన్ని తమను చూసి రెగ్యులరైజ్ చేయాలని కోరారు. చేరుకున్న మా సమ్మె ఇన్ని రోజుల నుంచి వరలక్ష్మి వ్రతం మేము ఇళ్లలో వేసుకునేటోళ్ళము. ఈరోజు ఈ టెంట్ కింద చేసుకోవాల్సిన దుస్థితి మాకు వచ్చింది. మాకు ఇప్పటికైనా రెగ్యులరైజేషన్ చేస్తామని ఒక ఆశతోటి మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. దాని భాగంగా ఈరోజు ఈ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటున్నాం. చేయాలని కేసీఆర్ గారికి వరలక్ష్మి వ్రతం మేము టెంట్ కిందనే చేసుకోవాల్సి వస్తుంది. ఆయన చేసిన పరిస్థితుల వల్ల మేము ఇట్లా చేసుకోగలుగుతున్నాం. ఇంట్లో చేసుకునే వాళ్ళం ఎన్ని రోజులుగా. ఇప్పుడు ఈ పరిస్థితి మాకు టెంట్ కింద తెచ్చింది. ఆయన తెచ్చిన పరిస్థితి మాకు. మా పిల్లలు ఎవరి పాలయో కేసీఆర్, మా పల్లెలు ఎవరి పాలయో కేసీఆర్, మా బతుకులు ఎవరి పాలయో కేసీఆర్. తెల్ల వరక ముందే పల్లెల్లోని పనికి పోతే మా పిల్లలు ఎవరి పాలయో కేసీఆర్, మా పిల్లలు ఎవరి పాలయో కేసీఆర్. పల్లెల్లోన పసిపాపలు మా పిల్లలు అనుకున్నాం, పల్లెల్లోన పసిపాపలు పల్లెల్లోన పసిపాపలు మా పిల్లలు అనుకున్నాం. మా బతుకులు ఎవరి పాలయో కేసీఆర్, మా బతుకులు ఎవరి పాలయో కేసీఆర్, మా బతుకులు ఎవరి పాలయో కేసీఆర్, మా బతుకులు ఎవరి పాలయో కేసీఆర్. గర్భిణీలు బాలెంతలు మా వాళ్ళు అనుకున్నాం, గర్భిణీలు బాలెంతలు మా వాళ్ళు అనుకున్నాం, గర్భిణీలు బాలెంతలు మా వాళ్ళు అనుకున్నాం, గర్భిణీలు బాలెంతలు మా వాళ్ళు అనుకున్నాం. మా బతుకులు ఎవరి పాలయో కేసీఆర్, మా బతుకులు ఎవరి పాలయో కేసీఆర్, మా బతుకులు ఎవరి పాలయో కేసీఆర్, మా బతుకులు ఎవరి పాలయో కేసీఆర్. తెల్లకెల్లా వరక ముందే పల్లెల్లో పనికి పోతే మా పిల్లలు ఎవరి పాలయో కేసీఆర్, మా పిల్లలు ఎవరి పాలయో కేసీఆర్, మా బతుకులు ఎవరి పాలయో కేసీఆర్, మా బతుకులు ఎవరి పాలయో కేసీఆర్. మరణాలను తగ్గించాలని అంటివి, మాతా శిశు మరణాలను తగ్గించాలని అంటివి, మాతా శిశు మరణాలు తగ్గించాలని అంటివి, మాతా శిశు మరణాలు తగ్గించాలని అంటివి. సర్కారు దవాఖానలో కాన్పులే చేయండి, సర్కారు దవాఖానలో కాన్పులే చేయండి, సర్కారు దవాఖానలో కాన్పులే చేయండి, సర్కారు దవాఖానలో కాన్పులే చేయమండి. మా పిల్లలు ఎవరి పాలయో కేసీఆర్, మా పిల్లలు ఎవరి పాలయో కేసీఆర్, మా బతుకులు ఎవరి పాలయో కేసీఆర్, మా బతుకులు ఎవరి పాలయో కేసీఆర్. తెల్ల వరక ముందే పల్లెల్లో పనికి పోతే మా పిల్లలు ఎవరి పాలయో కేసీఆర్, మా పిల్లలు ఎవరి పాలయో కేసీఆర్, మా బతుకులు ఎవరి
రాంపులే చెయ్యమంటివి శ్రీలింగులు చెయ్యమంటివి రాంపులే చెయ్యమంటివి శ్రీలింగులు చెయ్యమంటివి రాంపులే చెయ్యమంటివి శ్రీలింగులు చెయ్యమంటివి కంటి వెలుగు వంటివి మా కళ్ళని పోగొడితివి కంటి వెలుగు వంటివి మా కళ్ళని పోగొడితివి కంటి వెలుగు వంటివి మా కళ్ళని పోగొడితివి మా పిల్లలు ఎవరి పాలయో కేసీఆర్ మా పిల్లలు ఎవరి పాలయో కేసీఆర్ మా బతుకులు ఎవరి పాలయో కేసీఆర్ మా బతుకులు ఎవరి పాలయో కేసీఆర్ తెలంగాణ వస్తే నీ పర్మనెంట్ చేస్తానంటివి తెలంగాణ వస్తే నీవు పర్మనెంట్ చేస్తానంటివి కాంట్రాక్టు పద్ధతిని లేకుండా చేస్తానంటివి కాంట్రాక్టు పద్ధతిని లేకుండా చేస్తానంటివి కాంట్రాక్టు పద్ధతిని లేకుండా చేస్తానంటివి మా పిల్లలు ఎవరి పాలయో కేసీఆర్ మా పిల్లలు ఎవరి పాలయో కేసీఆర్ మా బతుకులు ఎవరి పాలయో కేసీఆర్ మా బతుకులు ఎవరి పాలయో కేసీఆర్ తెల్ల మరక ముందే పల్లెల్లో పనికి పోతే మా పిల్లలు ఎవరి పాలయో కేసీఆర్ మా పిల్లలు ఎవరి పాలయో కేసీఆర్ మా బతుకులు ఎవరి పాలయో కేసీఆర్ మా బతుకులు ఎవరి పాలయో కేసీఆర్ దౌర్జన్యంగా కంది పెసర పత్తి విత్తనాలను వేశామని దౌర్జన్యంగా కొందరు ఆ పొలాన్ని నాశనం చేసినందున వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని పెద్దెముల్ మండలం హన్వాపూర్ రైతు పెంటయ్య తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్ కు వినతి పత్రం అందజేశారు. హన్వాపూర్ గ్రామానికి చెందిన సర్వే నంబర్ 56/ఆలో గత 10 సంవత్సరాల నుండి వ్యవసాయం చేసుకుంటున్న తమను తమ పెద్దలకు ఇనాముగా వచ్చిన ఈ భూమిలో కొందరు అదే గ్రామానికి చెందిన లొంక బాలరాజ్, రాములు, మహిపాల్, పంజుగుల శ్రీను అను వ్యక్తులు దౌర్జన్యంగా వచ్చి పొలాన్ని నాశనం చేసినందున వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పెంటయ్య అనే రైతు డీఎస్పీ శేఖర్ గౌడ్ ను కోరారు. గవర్నమెంట్ ఎక్కడైతే చూపిస్తారో మేము అదే స్థలంలో ఉండి 15 ఏళ్ళ నుంచి సాగు చేసుకుంటూ అక్కడనే ఉన్నాం. మేము అయినా కూడా మాకు ఇంత దౌర్జన్యంగా పంట నాశనం చేసి ఇబ్బంది పాలు చేస్తాం. మేము కంది పెసరు పత్తి పంట వేసినాం. దాన్ని అనామరకు ట్రాక్టర్ పెట్టి దున్నిపించి కూడా అట్లే చేస్తున్నారు వాళ్ళు. మీనికి వస్తున్నారు, మా ఏం చేసుకుంటూ చేసుకోండి, ఏడ కంప్లీట్ తీసుకుంటూ ఇచ్చుకోండి అంటున్నారు వాళ్ళు. అందుకే మరి మా భూమి మాకు చూడండి సార్. మాకు ప్రాణభయం ఉన్నది. అసలు వాళ్ళతో ఎంత దుర్మార్గంగా చేస్తున్నారు అంటే అసలు ఎవరెవరినో తాపి మా మీద ఉసిగొల్పుతున్నారు. ఇష్టం వచ్చినట్టు బాంధులు వాడుతారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చేసి ఎవరికి సంప్రదించినా కూడా మీరు ఎవరికైనా సంప్రదించుకోండి, మేము ఏం చేసి చేసుకుంటాం. మీరు బెదిరింపులకు చేసుకోండి అంటారు వాళ్ళు. ఏం చేయాలి? అంతా తిరుగుతున్నాం, అందరికీ చెప్తున్నాం, చెప్తే కూడా వింటలేరు ఎవరు. ఏం వేరే చేసుకోండి. మా పొలం వచ్చేసి లొంక మైపాల్, లొంక రాములు, లొంక బాలరాజు, డీలర్ శ్రీనివాస్, పంజుగుల శ్రీనివాస్ అంటారు, డీలర్ శ్రీనివాస్ అంటారు. వీళ్ళు వచ్చి అసలు భూమికి సంబంధం లేని వ్యక్తులు వాళ్ళంతా. అందరూ భూమికి సంబంధం లేని వ్యక్తులు అందరూ వచ్చి మాకు ఇబ్బంది పెడుతున్నారు. మేము ఇన్నేళ్ళ నుంచి ఉన్నాము, మాకు ఎవరి ఇటువంటి ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు గతం 10 రోజుల నుంచి మాకు నానా ఇబ్బందులు పెడుతుంది. సార్ అక్కడ పంటను మొత్తం నాశనం చేసిరని సార్ కంప్లైంట్ చేయడానికి వచ్చినాం. డిఎస్పీ సార్ కంప్లైంట్ చేయడానికి వచ్చినాం. తాను शेण कुठं देत ना शेण म्हणा కింద పెసరు
ఇలా కందేస్తే అట్లనే ఉడుకుతుంది. అంత పోయిందమ్మా, పత్తి లేదేం లేదు, అంత పోయింది, అంత గడ్డి ఉంది. అది ఎంత నిన్న వీడియో కూడా గడ్డి తీసినాము. ఇంకా మేము కూడా తీస్తాము వీడియో, నీవు కూడా తీసినా మేము కూడా తీస్తాం. మేము కూడా తీస్తాము. మాకు మేము వేస్తే పంటలు ఉండే ఎవరెవరు అబ్జెక్షన్ చేస్తున్నారు, మాకు కూడా కోర్టు నుంచి ఆర్డర్ ఉంది. మాకు ముందు నేను ఇస్తాం వేసుకొని వేసేటోటివి. ఇప్పుడు వాదన బంద్ చేయి. నాకు తెలియదు అమ్మా అట్లా. తీసుకోమ్మా ఏమన్నా బంద్ చేయమని అక్కడ వాతులు బంద్ చేయమని తర్వాత వాతుకుదు ఎక్కడ తెంపుకొని పోదు. ఇది పోదు నాది పోదు, ఇద్దరు చూడండి. ఇన్ని నేను పట్టి తీయి ఇలా డాక్టర్ లేదంట మనకు యాభై ఎందుకంటే ఇన్సూరెన్స్ చేసాం కదా, మందితో కొట్లాడుకు మీరు వచ్చి ఇచ్చేస్తారు నాకు. ఇట్లా దాంట్లోది అక్కడిది కొలిచినాక తీసుకో. నువ్వు బాధకు బంద్ చేయి. బంద్ చేయడం ఎవ్వరు బంద్ చేయరమ్మా. మా ఆర్డర్ ఉంది, ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నది. పోలీసు వాళ్ళు వస్తే నిన్న చెప్పినాం, పోలీసు వాళ్ళు వస్తే కూడా చెప్పినాం బాబు నీది ఉంటే చేసుకో అని చెప్పి. నువ్వు కావాలంటే కోర్టుకు నన్ను కోర్టుకు వేసి చూద్దాం చేసేటప్పుడు వేస్తాం కానీ ఇప్పుడు నడవని, ఇప్పటికైతే నడవని కదా పని. నువ్వు బంద్ అయితే చేయి. అన్న కమలవాతు డాక్టర్ది డాక్యుమెంట్స్ అన్నీ నా దగ్గర రూమ్లో ఉన్నాయి. దాని డాక్యుమెంట్స్ ఉన్నాయి నెంబరు. ఇది కరెంట్ బిల్ వస్తుంది కాదు. కృష్ణన్ పేరు మీద నేను కృష్ణన్కి మెసేజ్ వస్తుంది. ఆడ పోయి బాగా
రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ను రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు సుబ్రపత్ పాటిల్ మర్యాదపూర్వకంగా కలిశారు. తాండూరు నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాలుగా పలు సేవా కార్యక్రమాలను చేపడుతూ ప్రజల్లో మమేకం అవుతున్నట్లు సీఎం కేసీఆర్ కు సుబ్రపత్ పాటిల్ తెలిపారు. తాండూరులో బీసీ లింగాయత్ జనాభా అధికంగా ఉన్నందున తనకు తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఆర్ఎస్ టికెట్ ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని సీఎం కేసీఆర్ కు లేఖ అందజేశారు. దీనిపై సానుకూలంగా సీఎం కేసీఆర్ స్పందించినట్లు సుబ్రత్ పాటిల్ తెలిపారు. అతి త్వరలో చర్చిద్దామని సుబ్రత్ పాటిల్ కు సూచించినట్లు సుబ్రత్ పాటిల్ తెలిపారు. యాలాల మండలం దౌలాపూర్ గ్రామ పంచాయతీలో అడుగడున అవినీతే. శుక్రవారం సిటీ కేబుల్ తమ టీంతో దౌలాపూర్ గ్రామాన్ని సందర్శించింది. సందర్శనలో భాగంగా డంపింగ్ యార్డ్, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, రైస్ మిల్ నిర్మాణం, సీసీ రోడ్డు నిర్మాణం తదితర విషయాలను పరిశీలించగా ఏ ఒక్కటి కూడా సరిగ్గా లేదు. అంతా అవినీతిమయంగా ఉందని గ్రామస్తులు కూడా తెలిపారు. ఇంత అవినీతి జరిగినా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోలేదని, త్వరలో పై అధికారులకు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు నియోజకవర్గ కాంగ్రెస్ యువ నాయకులు కలాల్ చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. కనీసం ఇకనైనా పై అధికారులు తమ గ్రామంలో జరిగిన అవినీతిపై పూర్తి విచారణ జరిపి సర్పంచ్ పై తగు చర్యలు తీసుకోవాలని కలాల్ చంద్రశేఖర్ గౌడ్ డిమాండ్ చేశారు. సర్పంచ్ మహిళ అయినా తన భర్త మొత్తం వ్యవహారం నడిపిస్తారని అన్నారు. తనను వ్యక్తిగతంగా కూడా పలు ఇబ్బందులకు గురి చేసినట్లు కలాల్ చంద్రశేఖర్ గౌడ్ సిటీ కేబుల్ ద్వారా తెలిపారు. కూడా పనికిరాని పరిస్థితుల్లో ప్రజలకు అవసరం ఉన్నాయి వదిలిపెట్టి అవసరం లేనటువంటి పనులను ఈ ప్రభుత్వం చేసింది. పైసలన్నీ జేబులు నింపుకోవడానికి తప్ప మరి వాళ్లకు ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క పని చేయలేదు. అందుకు దౌలాపూర్ గ్రామ పంచాయతీ సాక్ష్యము. ఆ సాక్ష్యాన్ని ఇప్పుడు మీరు చూడబోతున్నారు. ఈరోజు ఇక్కడ దౌలాపూర్ గ్రామ పంచాయతీలో డంపు యార్డు మనం చూపిస్తున్నాం. ఈ డంపు యార్డుకు దారి లేదు, డంపు యార్డుకు కంపౌండ్ వాల్ లేదు. ఈ డంపు యార్డు ఈరోజు గాజు బాటిల్స్ అని పెట్టిర్రు. దాంట్లో గాజు బాటిల్స్ అంటే తాగి పడేసే బాటిల్స్ కోసమే అని చెప్పి కేసీఆర్ గారు ఈరోజు చెప్పినట్టున్నాడు సర్పంచులందరికీ. కాబట్టి దానికోసం సపరేట్ ఒకటి తయారు చేయించారు. అందుకోసమే ప్రజలందరూ గమనిస్తున్నారు. అంటే తాగుబోతులను చేసి డంప్ యార్డ్లో ప్రత్యేకంగా గాజు బాటిల్స్ గురించి పెట్టిండంటే మరి ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అనేది సర్పంచులు కూడా గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు వార్డు మెంబర్లు కానీ, గ్రామాలలో ఉన్నటువంటి యువత కానీ, మహిళలు కానీ ఈరోజు గ్రామాలలో ఉన్నటువంటి మద్యం ఏ విధంగా ఏరులై పారుతున్నది. ఆ మద్యానికి ఈరోజు వార్డు డంపింగ్ యార్డ్ అనేది మద్యం బాటిళ్ళకే పెట్టినట్లు దౌలాపూర్ గ్రామ పంచాయతీలో కనిపిస్తూ ఉన్నది. మరి దానికి కారణమెవరు? వాళ్ళు ఆ కారణానికి బాధ్యులు ఎవరు? అధికారులు ఎవరు? ఆ అధికారులని ఖచ్చితంగా ఈరోజు దీన్ని సందర్శించాల్సిన అవసరం ఉన్నది. అధికారులు సందర్శించి ఈరోజు దౌలాపూర్ పంచాయతీకి ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా దాన్ని అడ్డుకట్ట వేయాల్సిన పరిస్థితి ఈరోజు తీసుకురావాలి. మేము కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కూడా నేను విన్నవించుకుంటున్న అధికారులకు కానీ, ప్రభుత్వానికి కానీ ఈరోజు జరుగుతున్నటువంటి ఇది అరాచకమే అంటున్నాం మేము. ఇది అరాచకం. ప్రజల డబ్బులను తీసుకెళ్ళి అడవిలో వృధాగా పోస్తున్నారు. ఇది ఏదైనా పనికొస్తుందా అంటే ఏది కూడా పనికిరాని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నది. మరి ఈరోజు డంపింగ్ చేస్తున్నారా అంటే ఒక్క డంపింగ్ కాదు కదా, ఎన్ని రోజులైంది, సంవత్సరాల తరబడి ఇది పెండింగ్ పడి ఇది పాడుబడిపోయింది. దీనికి డబ్బులన్నీ వృధాగా ఖర్చు పెట్టడం జరిగింది. సుమారుగా 2,70,80,000 వచ్చినా కూడా అది ఎంత శాంక్షన్ అయింది, ఎంత కాలేదు అనేది వాళ్ళకు తెలుసు. కానీ ఇది ఇప్పటి వరకు కూడా అదే ఉంది. అంత నాసిరకంగా వర్కులు జరిగినాయి. మరి ఏ అధికారి పట్టించుకోలేడు. సర్పంచుల మీద ఏ విధంగా అధికారులు అనేది పర్యవేక్షిస్తున్నారు, మరి ప్రభుత్వం ఏ విధంగా చూస్తుంది అనేది మనకు ఈరోజు దీన్ని బట్టి తెలుస్తూ ఉంది. ప్రజలు ఖచ్చితంగా గమనిస్తున్నారు. ఈ ప్రజలు వాళ్ళకు రాబోయే రోజులలో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు టీఆర్ఎస్ ప్రభుత్వానికి అని చెప్పి తెలియజేస్తున్నా. స్టార్టింగ్ నుంచి వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం యాలాల్ మండలం దౌలాపూర్ గ్రామ పంచాయతీలో మరి ఈరోజు వివిధ సమస్యలపై, అభివృద్ధి పనులపైన మేము పర్యవేక్షించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి. మరి నేను గత 2 సార్లుగా సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి. మరి ఈరోజు ఆర్టీఐ దరఖాస్తు ప్రకారం మాకు
అఫిడవిట్ దాఖలు చేసే వాళ్ళు మాకు ఇవ్వడం జరిగింది. మరి దీని ప్రకారము మేము చూస్తే ఎక్కడ కూడా దౌలపూర్ గ్రామ పంచాయతీ లోపల అభివృద్ధి పనులు అనేటివి లేవు. ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉన్నాయి, డబ్బులు మాత్రం శాంక్షన్ అయినాయి. మరి ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి అనేది మనకిప్పుడు నేను కొన్ని ఉదాహరణల ద్వారా మీకు చూపిస్తా. ఈరోజు మేము అడిగిన సమాచారాన్ని ఇతర ఈ విధంగా కింది విధంగా ఇవ్వడం జరిగింది. 2019 నుండి 2020 జూన్ వరకు గ్రామ పంచాయతీకి కేంద్రం నుంచి 13 ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చిన నిధులు 7,79,701 రూపాయి మరియు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు 6,23,633 రూపాయలు. మరి గ్రామ పంచాయతీకి వివిధ పథకాల నుంచి వచ్చిన నిధులు జూన్ వరకు కేంద్రం నుంచి 7,79,701 రూపాయి, రాష్ట్రం నుంచి 6,23,633 రూపాయలు. మరి స్వయం నిధులు అంటే గ్రామ పంచాయతీకి వివిధ మార్గాల ద్వారా నిధులు రావడం జరుగుతూ ఉంది. మరి అదే జీపీ ఫండ్ ద్వారా 3 లక్షల జీపీ ఫండ్ ద్వారా 3,51,122 రూపాయలు రావడం జరిగింది. మరి వివిధ పథకాల కింద ఇచ్చిన నిధుల ఖర్చుల వివరాలు కూడా మనకు ఇవ్వడం జరిగింది. అంటే ఎంత శాంక్షన్ అయింది, ఖర్చులు ఏ విధంగా అయినా అంటే కేంద్ర నిధులు 9,88,705 రూపాయలు కేంద్రం నిధులు ఖర్చు చేయడం జరిగింది. మరి అదేవిధంగా రాష్ట్రం నిధులు కూడా 5,80,476 రూపాయలు కూడా ఖర్చు చేయడం జరిగింది. మరి స్వయం నిధులు కూడా 2,65,291 రూపాయలు కూడా ఖర్చు చేయడం జరిగింది. మరి ఈ విధంగా గ్రామ పంచాయతీకి వచ్చిన రూపాయల్లో పన్ను ద్వారా 22 లక్షల వాళ్ళు 20 లక్షలు ఇచ్చిర్రు, కానీ మేము చెప్తా ఉన్నాం 20 లక్షలు గ్రామ పంచాయతీకి రాదు. 2,39,065 రూపాయలు. అంటే ఇది వాళ్ళు ఎంత రాసిర్రు అంటే 20,03,965 రూపాయలు వాళ్ళు రాయడం జరిగింది. మరి ఈ విధంగా వాళ్ళు ఖర్చు చేసినామని చెప్పి చూపిస్తూ ఉన్నారు. మరి 2019-20 ప్రకారం హరితహారం కింద నాటిన మొక్కలకు 17,460 రూపాయలు వాటి రక్షణ కోసం ఖర్చు అయ్యాయని, మరి రోడ్డు పైపు లైను మొక్క రైతు టీ గార్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఏ మొక్కలకు కూడా టీ గార్డ్ అనేది మనం చూడలేము, టీ గార్డ్ అసలు పెట్టలేరు. ఆ నిధులు కూడా మరి ఎక్కడ దారి మళ్ళినాయి అనేది కూడా రావాల్సిన అవసరం ఉంది. ఇది అధికారులు కూడా దాన్ని పర్యవేక్షించి క్షుణ్ణంగా ఖచ్చితంగా ప్రజలకు తెలియాల్సిన బాధ్యత ఉన్నది. అదే రకంగా ప్లాంటేషన్ అయిన తీసుకున్న రైతు వాళ్ళు రాసిన దానికి కరెక్టుగా రాయలేరు. అది హరితారంకైన ఖర్చుని కింద నుంచి తీసుకోవడం జరిగిందని చెప్పి రాయడం జరిగింది. మరి వచ్చిన పన్ను జాబితా ప్రకారం జూన్ వరకు గ్రామ పంచాయతీలో రికార్డుల కోసం 4,900 రూపాయలు, రికార్డు రాయనీకే 4,900 రూపాయలు. మరి అదేవిధంగా మాజీ మరియు నూతన సర్పంచ్ గారి గౌరవ వేతనం కోసం 1,05,000 రూపాయలు తీసుకోవడం జరిగింది వాళ్ళు జీతం. మరి అదే రకంగా గ్రామ పంచాయతీ పనిచేసిన ఉద్యోగుల జీతం కోసం 15,001 రూపాయి. సైడ్ డ్రైనేజ్ క్లీనింగ్ కోసం నా జీవితంలో నేను పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఏ ఒక్క రోజు కూడా చూడలేదు. సైడ్ డ్రైనేజీలు లేవు, వాటిని కట్టనే లేరు. మరి ఎప్పుడు క్లీన్ చేసిండ్రు? ఆ క్లీన్ చేయడానికే 40,000 రూపాయలు ఖర్చు అయిందని చెప్పి చూపిస్తూ ఉన్నారు. మరి అది కూడా కలెక్టర్ గారి దృష్టికి ఖచ్చితంగా తీసుకుపోతాం. మరి కలెక్టర్ కానీ దీనికి సంబంధించిన అధికారులు కానీ మరి దాన్ని ఆ 40,000 ఎక్కడ పోయినాయి అనేది కూడా తీసుకురావాలి. పల్లె ప్రగతి మరియు 2లో 1, 2 ఇంకోటి పల్లె ప్రగతి ఇందాక ఒకటే చూపెట్టినాం, ఇంకోటి ఆమ్లెట్ విలేజ్ అయిన గిర్జాపూర్లో కూడా ఉంది. మరి ఆ పల్లె ప్రగతికి సంబంధించినటువంటి 2లో కూడా పల్లె ప్రగతి దాని ప్రచారం కోసం వాడిన బ్యానర్ల కోసం 2,560 రూపాయలు. ఏ ఒక్క బ్యానర్ కూడా వాడలేదు వాళ్ళతో. మరి బ్యానర్ ఉంటే ఇప్పుడే చూపించాల్సిందిగా నేను ఒక్కటే రోజు టైం ఇస్తున్నా. అది కొత్తది అయితే కూడా మాకు తెలిసిపోతుంది, అది పాతదే ఉండాలి, ఆ డేట్ ప్రకారమే ఉండాలి.
ఇంకొకటి పల్లె ప్రగతి గ్రామ సభ మరియు పంచాయతీ సమావేశాల నిర్వహణ కోసం 2,000 రూపాయలు. మరి కోవిడ్ శానిటైజేషన్ కోసం 41,533 రూపాయలు. శానిటైజేషన్ కోసము ఏ ఒక్క రోజు ఏ ఒక ప్రజలకు కూడా ఒక ఇంటి దగ్గర కూడా శానిటైజేషన్ ఇచ్చిన పాపాన పోలేదు. మరి నేను ఒకరోజు శానిటైజేషన్ ట్రాక్టర్లో తీసుకొచ్చి ఊరంతా చేద్దామంటే నన్ను ఇక్కడ అడ్డగించి వాళ్ళు యువకులతోని దుర్భాషలాడి నన్ను ఇక్కడ నుంచి పంపించడం జరిగింది. మరి ఆ రోజు నేను ఎంతో బాధపడిన, కానీ నేను గొడవలకు మేము చాలా దూరంగా ఉంటాం, నిజాయితీగా ఉండాలి, ఏదైనా కానీ ప్రజల కోసం చేయాలనే ఒక ఆంబిషన్ నాకు ఉన్నది కాబట్టి, చదువుకున్నాం కాబట్టి, ఆ చదువుకున్న జ్ఞానం ఉన్నది కాబట్టి మేము ఆ విధంగా ముందరికి వెళ్తూ ఉన్నాం. అదేవిధంగా బ్లీచింగ్ పౌడర్ కోసం 15,000 రూపాయలు. బూట్స్ గర్ల్స్ గ్లౌస్ మరియు బూట్స్ కోసం 2,890 రూపాయలు. గ్లౌజులు ఏడున్నాయి, బూట్లు ఏడున్నాయి, ఇవన్నీ శానిటైజేషన్ కోసం అప్పటి సందర్భంలో కోవిడ్ సందర్భంలో తెచ్చిన అన్నారు. మరి ఏది కూడా తేలేదు. నేను చెప్తా ఉన్నా, మరి ప్రజలను మోసం చేయడం జరుగుతుంది ఈ విధంగా. మరి అదేవిధంగా ట్రై సైకిల్ రిపేర్ కోసం అంట 4,500. 30 రోజుల ప్రణాళిక కోసం 9,802 రూపాయలు. 30 రోజుల ప్రణాళిక మళ్ళీ 20,000. ఎల్ఈడి బల్బ్స్ కోసం 15,000. మొహరం పండుగ కోసము లాస్ట్ ఇయర్ అసలు పండుగనే జరపలేదు, 25,000 రూపాయలు. పండుగనే జరపలేదు. ఈసారి కూడా పండుగనే జరపలేదు. మరి ఇవన్నీ ఎక్కడ పోయినాయి? నేను ఇంకొకటి అడుగుతున్నా, బతుకమ్మ పండుగ కోసం లక్షల రూపాయలు ఇస్తున్నారు, అసలు పండుగనే చేయరు. బతుకమ్మ పండుగనే స్వచ్ఛందంగా వాళ్ళే ఇంట్లోకి వెళ్ళి పువ్వు ఏదో ఒకటి 2 పూలు పెట్టుకొని బోనమ్మ చేసుకొని అది బోనం కుండ చేసుకొని వచ్చి నెత్తిమీద ఎత్తుకొని పోతారు. మరి మా గ్రామ పంచాయతీలో ఏ ఒక్క మహిళకు కూడా 10 రూపాయలు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. మరి వీళ్ళు ఈ డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి? ప్రభుత్వ అధికారులు ఖచ్చితంగా రాబట్టాలి, లేకపోతే ఊరుకునే ప్రసంతే లేదు. మా రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తా, ఈ గ్రామ పంచాయతీని ఖచ్చితంగా తీసుకెళ్తాం. అదే రకంగా డ్రైన్స్ క్లీనింగ్ మళ్ళీ 10,000. డ్రైన్స్ క్లీనింగ్ కోసం మళ్ళీ 10,000. పల్లె ప్రగతి 2 కోసం మళ్ళీ 5,000. పల్లె ప్రగతి 2 బ్రాంచ్ క్లీనింగ్ అంట, బ్రష్ క్లీనింగ్, చెట్లు తొలగించుటకు 5,000. మల్టీపర్పస్ 8,500 శాలరీలు డి నర్సింహులు. మరి అదేవిధంగా మల్టీపర్పస్లో హెచ్ కిష్టప్ప పేరు మీద 8,500. కరెంటు ఛార్జీలు 2,500, 850. మరి ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నది. ట్రాక్టర్ పర్చేజ్ కోసము 1,40,000 రూపాయలు. మరి ఆ ట్రాక్టర్ అనేది ఎవరితో పని చేస్తుంది, ఎందుకు పని చేస్తుంది అనేది మనకు అసలు గ్రామ ప్రజలకు తెలియదు. ఆ ట్రాక్టర్ సొంత పనుల కోసం ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంది. మరి వాళ్ళ వ్యవసాయంలో నాట్లు వేసుకోవడం కోసం దానికోసం చేస్తూ ఉన్నారు. ఇది కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి, ప్రభుత్వ అధికారులు దృష్టిలో పెట్టుకోవాలి. ఖచ్చితంగా తాండూరు గ్రామ పంచాయతీని సందర్శించాలి అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం 5,000. మల్టీపర్పస్ శాలరీ మళ్ళీ 17,000 డి నర్సింహుల పేరు మీద. ప్రతాప్ అనేది ఎవరో తెలియదు. ఒకవేళ కంప్యూటర్ ఇస్తే ప్రతి జీపీ ఇవ్వాలంటున్నారు. దాని విషయంలో మేము ఏమనము, మాకు కూడా అన్నీ తెలుసు. తెలియదని మమ్మల్ని హీనంగా చూస్తారు. మేము కూడా చదువుకున్నాం. నేను ఎంఏ బీఈడీ చేసిన. లాస్ట్ టచింగ్లో చెప్తా, నా గురించి అవసరం లేదు, ప్రజలకు న్యాయం జరగాలని నేను పోరాడుతూ ఉన్నా. హెచ్ఆర్సీ క్లీనింగ్ శానిటైజేషన్ కోసం మళ్ళీ 20,000. వాటర్ మ్యాన్ శాలరీ కోసం మళ్ళీ 4,000. అదే రకంగా పెద్ద ఫండ్ చెప్తా, చిన్నవి చెప్పను. అదే ఫార్మేషన్ రోడ్ కోసం 1,00,000 రూపాయలు. బీసీ వెల్ఫేర్ కమ్యూనిటీ హాల్ B2 దీన్ని రక్తమైసమ్మ టెంపుల్ దగ్గరికి పెట్టినామని వాళ్ళే రాసిచ్చిండ్రు మాకు 99,000 రూపాయలు. అంటే బీసీ వెల్ఫేర్ కమ్యూనిటీ కింద మరి బీసీ సంబంధించిన బీసీ భవనం కానీ అట్లాంటివి కానీ నిర్మించాలి. కానీ ప్రజలకు పనికి రాని పనులకు వాడుకుంటున్నారు. అది ప్రజలకు తెలియజేయకుండా వాడుకుంటున్నారు. గ్రామ సభ పెట్టకుండా వాడుకుంటున్నారు. మరి ప్రజలకు తెలియకుండా ప్రజల నిధులను ఈ విధంగా చేస్తే దాన్ని మేము ఖచ్చితంగా దోపిడీ అంటాం. ప్రజలకు చెప్పి ప్రతి రూపాయి ఖర్చు చెప్పాల్సిన బాధ్యత ఇక్కడున్న అధికారుల మీనున్నది, సర్పంచ్ మీనున్నది, వార్డు నంబర్లు కూడా తెలుసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.
అదే రకంగా ఇది ఒక్కసారి చూసుకున్నట్లయితే ఇది 13 ఫైనాన్స్ కమిషన్ నుంచి మొత్తం వి రాములు అనే వ్యక్తి పేరు మీదనే శాంక్షన్ అయినాయి. ఇంతవరకు చెప్పిన డబ్బులు కూడా మొత్తం వి రాములు అనే వ్యక్తి మీదనే శాంక్షన్ కావడం జరిగింది. మరి పైప్ లైన్ మెటీరియల్ కోసం అంట 49,000 రూపాయలు. అదే పైప్ లైన్ దౌలపూర్లో పైప్ లైన్ వర్క్ కోసం 75,000 రూపాయలు. మరి ఇవన్నీ ఎప్పుడు జరిగింది వరకు, ఎక్కడ జరిగింది? పైప్ లైన్ రిపేర్కు 40,000 50,000 మెటీరియల్ కోసం ఇదైతే పైప్ లైన్ వర్క్స్ ఎక్కడ జరిగింది చూపెట్టాలి, ప్రజలకు చూపెట్టాలి, మాకు చెప్పాలి కదా. మేము ప్రజల తరపు నుంచి మేము కూడా ఉన్నాం కదా, ప్రజలు కూడా మాకు కూడా ఓట్లు వేస్తారు కదా, మేము ప్రజల కోసం ప్రశ్నిస్తున్నాం కదా, మాకు చెప్పాలి కదా. అందుకోసమే అదే రకంగా 30 రోజుల ప్రోగ్రాం మళ్ళీ వచ్చింది, మళ్ళీ 60,000 రూపాయలు. మరి 30 రోజుల ప్రోగ్రాంలో ఇన్ని డబ్బులు ఎక్కడ పోయినాయి ప్రజలకు ఏమి తెలియదు. మా దౌలపూరు గిర్జాపూరు గ్రామ పంచాయతీ ప్రజలు అమాయకులు, వాళ్లకు ఏమి తెలియదు. కాబట్టి ఈ దాన్ని ఖచ్చితంగా అధికారులే పరిష్కరించాలని చెప్పి నేను వేడుకుంటా ఉన్నా. దౌలపూర్ గ్రామ పంచాయతీ ప్రజలు అమాయకులు, ఎవ్వరు అడిగే నాదుడే లేదు. అడగడానికి పోతే దౌర్జన్యము, కొడతారు, ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడతారు. కాబట్టి అధికారులే, ప్రభుత్వమే స్పందించి ఖచ్చితంగా కలెక్టర్ గారు స్పందించాలి, ఇక్కడున్న అధికారులు స్పందించాలి. అదే రకంగా జీపీ రిపేర్ గురించి 30,000 రూపాయలు. మేము ఈ బిల్డింగుకు ఎన్నోసార్లు 9 సంవత్సరాల నుంచి మేము మొత్తుకుంటుంటే ఇప్పుడు మొన్న వేసిర్రు, వేయకుండానే నిధులు స్వాహా చేసి మీరు పెయింట్ వేయలేరు అని చెప్తే గట్టిగా అడిగితే మొన్న వేసిండ్రు. మేము అడిగినందుకు వేసిండ్రు, లేకపోతే అవి కూడా వేయకుండ్రి. ఈరోజు కనీసం చూడాలనిపిస్తున్నది. అదే రకంగా శానిటైజర్ కోసం మళ్ళీ 40,000 రూపాయలు. శానిటైజర్ వాడింది లేదు, తెచ్చింది లేదు. నేను తెస్తేనే కొట్టొద్దని చెప్పి వాపస్ పంపించిన వాళ్ళు తేలేదు, కొట్టలేదు. ఒకవేళ కొడితే ప్రజలకు చెప్పాలి, గ్రామసభ వెంటనే ఏర్పాటు చేయాలి కలెక్టర్ గారు. కానీ చెప్పుకుంటూ పోతే తెల్లారుతుంది. కాబట్టి అధికారులకు 2 చేతులు ఎత్తి 7 కొండల వాడికి దండం పెడుతున్నట్టు మా గ్రామ పంచాయతీ తరపున, దౌలపూర్ గ్రామ పంచాయతీ తరపున మీకు పాదాభివందనాలు చేస్తూ ఉన్నా. లేకపోతే ఖచ్చితంగా తిరగబడతాం. మీకు మనస్ఫూర్తిగా మేము వేడుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా మరి ఒక ట్రాక్టర్ కోసం పంచర్ అయితే 30,000 రూపాయలు తీసుకున్నాడు మన సర్పంచ్ గారు. పంచర్ కోసము 35,000 రూపాయలు తీసుకున్నారు. మరి ఆ 35,000 కూడా 30,000 వాళ్ళే కూడా ఇచ్చిండ్రు. ఇక్కడ ట్రాక్టర్ పంచర్ 30,000 రూపాయలు దౌలపూర్ జీపీఏసీ. మరి ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అవినీతి కార్యక్రమం జరుగుతూ ఉంది. దౌలపూర్ గ్రామ పంచాయతీలో పెద్ద కుంభకోణమే ఏర్పడింది. మా ప్రజలకు అన్యాయం అవుతూ ఉంది. మేము కాంగ్రెస్ తరపు నుంచి గత 10 సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నాం, చెప్తూనే ఉన్నాం, కానీ వినట్లేదు. కాబట్టి ఈరోజు ఈ విధంగా మొత్తం బయటికి తీసుకురావడం జరిగింది. ప్రజలకు, అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది ఎన్నోసార్లు. వాళ్ళు కూడా పట్టించుకోలేరు. మరి ఈరోజు మేము ఖచ్చితంగా అధికారులు పట్టించుకోకపోతే కూడా పెద్ద ఎత్తున గ్రామ ప్రజల తరపుతోని, గ్రామ ప్రజలందరితోని పెద్ద ఎత్తున జీపీ ముందల ధర్నా పెట్టి కూర్చుంటాం. మా నిధులు మాకు వచ్చిన దగ్గర మేము వదిలే ప్రసక్తి లేదు. మరి ఈ సర్పంచ్ని సస్పెండ్ చేయాల్సిందే. అన్ని అవకతవకలే జరిగినాయి, ఎక్కడ కూడా నిజాయితీగా లేదు. ప్రతి దాంట్లో నాసి రకము, అన్యాయము, ప్రజల డబ్బులన్నీ అవినీతిమయమైపోయినాయి. దౌలపూరు గ్రామ పంచాయతీ అవినీతిమయమైపోయింది. పెద్ద కుంభకోణం జరిగింది. ప్రజలు చాలా ఇబ్బందులలో ఉన్నారు. వాళ్ళకు తాగడానికి కూడా నీళ్లు లేక వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడితే కూడా ఒక ట్రాక్టర్లో తీసుకొచ్చి తెచ్చిన దాఖలాలు ఉన్నాయి. మరి వాళ్ళు చేన్లూళ్ళకి వెళ్ళి తెచ్చుకున్న దాఖలాలు ఉన్నాయి. మరి గిరిజాపూర్లో కూడా వేరే చేన్లూళ్ళకి పోయి, ఒరిచేన్లలో పోయి తీసుకొస్తే కూడా వాళ్ళకు నీళ్లు సరిపోవని చెప్పి వాళ్ళని మలిపి తోడితే కూడా ఒకరొకరు ఒక్కొక్క బిందె తెచ్చుకున్న, అడుక్కొని తెచ్చుకున్న దాఖలాలు మా పంచాయతీ లోపల ఉన్నాయి. మరి
ఎవ్వరు ఏ అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ ఎవ్వరు పట్టించుకోలేరు. మరి ఎమ్మెల్యే గారికి కూడా తెలియడం జరిగింది 2 బోర్లు వేయమని. వాళ్ళు ఎన్నికల సమయంలో మాకు హామీ ఇవ్వడం జరిగింది. అదే విషయంలో మాకు శాంక్షన్ చేస్తామని వచ్చినప్పుడు 50 లక్షల శాంక్షన్ సమయంలో మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి అది కూడా మాకు శాంక్షన్ చేయాల్సిందే. మాకు మాట ఇచ్చిండ్రు, మేము గెలిపించినాం. మేము ఖచ్చితంగా కాంగ్రెస్ తరపు నుంచి గెలిపించినాం. ఖచ్చితంగా బరాబర్ అడుగుతాం. మాకు ఖచ్చితంగా మాకు బోర్లు వేయాల్సిందే. ఎమ్మెల్యే గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మాకు ఖచ్చితంగా బోర్లు వేయాల్సిందే. మీరు మాట నిలుపుకోవాల్సిందే. మీరు మళ్ళీ మా గ్రామ పంచాయతీకి ఎలక్షన్ల ఓట్లకు రావాల్సింది. లేదంటే మీరు రావద్దని చెప్పి మీకు చేతులు ఎత్తి దండం చేస్తూ ఉన్నా ఎమ్మెల్యే గారికి కూడా. కానీ ఇక్కడ జరిగిన ముఖ్యంగా ఫైనల్గా ఇక్కడ జరిగిన అన్యాయాన్ని అధికారులు కలెక్టర్ కానీ అందరూ కూడా పట్టించుకొని మా దావులాపురం గ్రామ ప్రజలకు న్యాయం చేయాల్సిందిగా చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మరి గ్రామ సభ చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా ప్రజాప్రతినిధులు మహాత్మా గాంధీజీ గారు ఏమని చెప్పారంటే పల్లెలు ప్రగతికి మెట్లు అనేది అందరు తీసుకున్న విషయం. మళ్ళీ పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు అనేది మహాత్మా గాంధీ గారు చెప్పడం జరిగింది. మరి అదే దాన్ని నేను తీసుకొస్తున్నా. పల్లెల లోపల పంచాయతీ లోపల సర్పంచులు అనేది మరి దేశానికి వాళ్ళు వెన్నుముకలాగా రాజకీయంగా మరి ఎక్కడ అభివృద్ధి జరిగితేనే దేశం అభివృద్ధి జరుగుతుంది. జిల్లా కానీ నియోజకవర్గం కానీ రాష్ట్రం కానీ అన్నీ అభివృద్ధి జరుగుతాయి. మరి ఇక్కడ అభివృద్ధి లేకుండా ప్రజలకి ఏం తెలియజేయకుండా మరి ఈరోజు చర్చ అంత్యోదయ దీని డేటు నేను చెప్తా ఉన్నా 16 డిసెంబర్ 2019 రోజు మరి అంత్యోదయపై చర్చ చేయడం జరిగింది. మరి ఎంతమంది వచ్చారంటే దీనికి ఆ స్టార్టింగ్లో సర్పంచ్ గెలిచిన టైంలో కాబట్టి 19 మంది రావడం జరిగింది. 19 మంది వస్తే ఆ 19 మందిని గ్రామ సభ ఎట్లా అంటారు? గ్రామంలో 500 పైచిలకు ప్రజలు ఉన్నారు, ఓటర్లు ఉన్నారు. మరి దాంట్లో 50% రావాల్సి వస్తుంది. 50% కాకుండా మన లోకల్గా మనం వీళ్ళు చైతన్యపరచాల్సిన అవసరం ఉన్నది. మరి చైతన్యపరచకుండా మన ప్రజలకు చెప్పకుండా వీళ్ళు ఖాళీ వార్డు మెంబర్లు కూడా లేకుంటే వాళ్ళే సంతకాలు పెట్టుకున్న దాఖలాలు చాలా ఉన్నాయి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళే తీసుకున్నారు. అన్ని సమస్యలపై చర్చించినట్టు రాసుకుంటారు. 4 వస్తారు, 3 వస్తారు. వాళ్ళు చర్చించినట్టు రాసుకుంటారు, సంతకాలు పెట్టుకుంటారు. వేరే వాళ్ళని ఎప్పుడంటే అప్పుడు పిలిపించి ఇండ్ల కాడికి పోయి సంతకాలు పెట్టుకొస్తారు. ఎందుకంటే మన ఊరు కోసం అంటారు. వాళ్ళకి తెలియదు, వార్డు మెంబర్లకు తెలియదు. వాళ్ళు వస్తారు, సంతకాలు పెట్టిపోతారు. మరి ఈ రకంగా గ్రామ పంచాయతీలో గ్రామ సభ నిర్వహించడం లేదు. గ్రామ సభలు జరగలేదు. 3 సార్లు గ్రామ సభ జరగకపోతే సర్పంచ్ గారిని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. మరి ఈరోజు ఖచ్చితంగా మరి 3 సార్లు కాదు కదా, కొన్ని 10-20 సార్లు కాదు, ఎక్కువ సార్లు జరగలేదు. నెలల ఖచ్చితంగా 1-2 సార్లు 3 నెలలకు ఒక్కొక్కసారి అన్నా జరగాలి కర్మ తీరితే. కానీ అది కూడా లేదు. మరి గ్రామ సభలో లేనప్పుడు ప్రజలకు ఏ విధంగా తెలుస్తుంది? ప్రజల సమస్యలు ఏ విధంగా అవుతాయి? మరి ఇవన్నీ గ్రామ సభకు సంబంధించిన పత్రాలు ఉన్నాయి. మరి వాళ్ళే ఇచ్చిండ్రు మాకు. అదే రకంగా మనకు మొన్ననే శాంక్షన్ అయినటువంటి కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా శాంక్షన్ అయినప్పుడు ఎస్ఎంబి రిజిస్టర్ నుంచి కూడా మనం తీసుకోవడం జరిగింది. మరి ఇవి బాత్రూమ్లు అనేది తీసుకున్నారు. బాత్రూమ్లు కట్టకుండానే డబ్బులు ఇచ్చారు. కట్టకుండానే పోయినాయి డబ్బులన్నీ. ఎక్కడ పోయినాయి ఈ డబ్బులన్నీ? మరి తిరిగి రావాల్సిన అవసరం ఉంది. ప్రజలకు ఇచ్చినటువంటి బాత్రూమ్ల లోపల కూడా అవకతవకలు జరిగినాయి. తాండూరు గ్రామ పంచాయతీ లోపల బాత్రూమ్ల విషయంలో కూడా అవకతవకలు చాలా జరిగినాయి. పెద్ద ఎత్తున జరిగింది. భారీ కుంభకోణం ఏర్పడింది. వచ్చేదే గింత నిధులు అంటే అందుట్లో పోతే మళ్ళీ ఇంకెక్కడ అభివృద్ధి జరుగుతాయి గ్రామ పంచాయతీలు? ఇట్లాంటి సర్పంచులని ప్రజలు ఎన్నుకుంటే మరి ఏ విధంగా బాగుపడతారు రేపటి రాబోయే తరము? ఈ పంచాయతీ నిధుల నుంచి ఈరోజు మరి విద్యా వ్యవస్థకు కానీ ఖర్చు పెట్టాలి. అదే రకంగా వైద్యం కోసం పల్లె ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది ఏదో ఉన్నది పల్లె దవాఖానా. ఎక్కడ ఉన్నది మరి ఇక్కడ పల్లె దవాఖానా లేదు, ఏ దవాఖానా లేదు. మరి ఎందుకు లేదు? దీని మీద సర్పంచ్ ఎందుకు అడగాడు?
అధికారులు దాన్ని పర్యవేక్షించినప్పుడు పరిశీలన చేస్తే వాళ్ళకే తెలుస్తుంది. నేను ఖాళీ పైన నేను చెప్పదలుచుకున్న వాళ్ళకు ప్రూఫ్స్తో సహా సీసీ ఛార్జెస్ కోసము 13,265 రూపాయలు. అదేవిధంగా ఇవన్నీ చాలా ఉన్నాయి, ఇవన్నీ నేను చెప్పదలుచుకోలేదు. అది ఒకటి అది తీసుకురా నాకు అది బుక్. మరి ఇదే గ్రామ పంచాయతీ లోపల మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే గారు 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేసిండ్రు ఆ రోజు. మరి చేసిన తర్వాత ఈ సీసీ రోడ్ వేయడం జరిగింది. దీనికి 3 లక్షలు శాంక్షన్ అయింది. 3 లక్షలు శాంక్షన్ అయితే ఇది ఎంత ఖర్చు అయింది, ఏ విధంగా నాసి రకంతో వేసిర్రు, పలిగిపోతున్నది మొత్తం రోడ్డు కూడా పలిగిపోతున్నది. అదే రకంగా ఈ ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి ప్రజలకు చెప్పాల్సిన అవసరం గ్రామ పంచాయతీకి ఉంటుంది. గ్రామ సభలు జరిపి చూపెట్టాల్సిన అవసరం ఉంటుంది. మరి గ్రామ ప్రజలకు ఏ రోజు గ్రామ సభ అనేది కూడా ఉంటుందని కూడా తెలియదు. మా గ్రామ పంచాయతీలో అయితే గ్రామ సభ ఉంటుందని కూడా తెలియదు. మరి తెలియకుండా ఏ విధంగా పరిపాలన చేస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నా, ఈ నాయకులను అడుగుతున్నా, ఈ సర్పంచ్ను అడుగుతున్నా. మరి మీరు ప్రజలకు ఏ విధంగా పరిపాలిస్తున్నారు, ప్రజల సమస్యలు ఎట్లా తెలుసుకుంటున్నారు? మీరు ప్రజల సమస్యలు గాలికి వదిలేసి మీరు నిద్రపోకుండా మరి ఈరోజు ఉన్నది మీరు ప్రజలకు అంతా అన్యాయం చేసుకుంటా ప్రభుత్వం తరపు నుంచి వచ్చిన నిధులను పక్కదారి పట్టించుకుంటా మీరు ప్రజలతో ఆడుకుంటున్నారా అని చెప్పి నేను అధికారులకు ఖచ్చితంగా తెలియజేస్తున్నా. మరి అధికారులు కూడా ఖచ్చితంగా రాబోతున్నారు. రాకుంటే కూడా ఎందాకైనా కూడా ప్రజల కోసం నేను పోరాడతా అని చెప్పి తెలియజేస్తున్నా. ఇదే దౌలపూర్ గ్రామ పంచాయతీ లోపల నర్సరీ దగ్గరికి మనం వచ్చినాం. నర్సరీ దగ్గర చూసుకున్నట్లయితే నర్సరీకి ఫినిషింగ్ 19,000 రూపాయలు వాళ్ళు ఇచ్చిందే మనకు. నర్సరీ ఫినిషింగ్ 19,000 రూపాయలు ఇక వాళ్ళు ఇచ్చిందే. దౌలపూర్ జీపీ పంచాయతీ తరపున వాళ్ళు ఇచ్చిందే మనకు. మనం ఏమీ నోరుతో చెప్పట్లేదు, కాకి లెక్కలు చెప్పట్లేదు, అబద్ధాలు ఆడట్లేదు. మనం ప్రజల కోసం నిజాయితీగా అడగాలి, నిజాయితీగా ప్రజల కోసం తరపున ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి పోరాడుతున్నాం తప్ప నాకు కానీ వేరే ఇతరులకు కానీ వచ్చే స్వార్థం ఏం లేదు ఇందులో. ఇది ఫినిషింగ్ ఏడున్నది, ఇక్కడ ఫినిషింగ్ లేదు. దీనికి 19,000 రూపాయలు. అట్లనే తీసుకున్నట్లయితే మనం చెట్లు కూడా ఎండిపోయినాయి. మధ్యలో చూసుకున్నట్లయితే అన్ని చెట్లు ఎండిపోయినాయి. మరి దీనికి ఎవరు పని చేస్తున్నారు? మరి దీనికి ఫీల్డ్ స్టాఫ్ కానీ ఏపీఓ కానీ వాళ్ళందరూ కూడా బాధ్యత ఉంటుంది. మరి వాళ్ళు పర్యవేక్షణ చేస్తున్నారా, చేస్తలేరా? మరి దీని ప్రభుత్వం తరపున కూడా అధికారులు కూడా రావాలి, కలెక్టర్ గారు ఖచ్చితంగా రావాలి. విజ్ఞప్తి పర్ఫెక్ట్గా వికారాబాద్ జిల్లా లోపల తాండూరు నియోజకవర్గం లోపల దౌలపురం గ్రామ పంచాయతీని ఖచ్చితంగా అన్ని రకాలుగా సందర్శించాలని చెప్పి కలెక్టర్ గారికి హృదయపూర్వకంగా వినయపూర్వకంగా చేతులు జోడించి వేడుకుంటున్నాం. ప్రజల సొమ్ము అంతా ఎక్కడనో ఏ విధంగా అయిపోయిందంటే కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. ఇది గేటు, మన నర్సరీ గేటు చూసుకున్నట్లయితే 14,000 రూపాయలంట. ఈ గేటు 14,000 రూపాయలు. హరితహారం నర్సరీ అది వచ్చేసి 14,000 రూపాయల గేటు. ఇది ఉన్నదంటే మనము ఏ చెట్టు కురు పోసుకునాలే, లేకపోతే ఏ దాంట్లో దుంకి చావాలనో చెప్పండి, మీరే చెప్పండి, ప్రజలే చెప్పండి. దౌలపురం గ్రామ పంచాయతీ ప్రజలారా, యువకులారా, మీరందరూ మోసపోతున్నారు. ఇట్లాంటి నాసి రకం పనులు చేసి మనల్ని మభ్యపెట్టి మన పంచాయతీని నాశనం పట్టిస్తున్నారు. ఈ చదువు రాని దద్దమ్మలు అని చెప్పి మీకు చెప్తున్నా నేను. ఎందుకోసం అంటే చదువుకున్న యువకులు ముందరికి రావాలి, చదువుకున్న యువకులు ప్రశ్నించాలి, మనది మనం తీసుకోవాలి, మనం ప్రభుత్వానికి అండగా ఉండాలి, ప్రభుత్వం చేసే తప్పుల్ని వ్యతిరేకించాలి, ప్రశ్నించాలి, గుంజి తీసుకురావాలి, తిరగబడాలి, తరిమి కొట్టాలి. కాబట్టి ఈరోజు నర్సరీ దగ్గరికి వచ్చినాం. నర్సరీ చూడండి 14,000 రూపాయలది ఉన్నదా అది అని చెప్పి ఇది ప్రజలకు, అధికారులకు
ఈ ప్రభుత్వ విజ్ఞతకే తెలియజేస్తున్నా, మీరు ఖచ్చితంగా దీనికి కూడా మాకు గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. ఇప్పుడు మనము అదే దౌలపూర్ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గోదాముల పేరు మీద మండల్కు ఒక్క గోదాముల పేరు మీద పెట్టినటువంటి కార్యక్రమంలో మరి దౌలపూర్ గ్రామ పంచాయతీలో స్టార్ట్ చేసిండ్రు. ఆల్రెడీ మన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు అలాగే వివిధ నాయకులు వచ్చి స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఇది స్టార్ట్ చేసిన తర్వాత కూడా నాసి రకంగానే ఒక బునాది ఒకటి వేయడం జరిగింది దానికి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దౌలపూర్ గ్రామ పంచాయతీ యొక్క సంపదను కొల్లగొడుతున్నారు. ఆ రాయి అనేది పగలగొట్టి బ్లాస్టింగ్ చేసి అధికారులకు ఏ విధంగా మరి వీళ్ళకు పర్మిషన్ ఉన్నది, మైనింగ్ డిపార్ట్మెంట్ ఏ విధంగా ఇచ్చింది, అట్లనే మట్టిని కూడా అమ్ముకుంటున్నారు ఇక్కడ నుంచి. ఈ గుట్టను దొవ్వి వాళ్ళు బతుకుతున్నారు, టీఆర్ఎస్ నాయకులు బతుకుతున్నారు తప్ప మరి ప్రజలకు ఏం ఒరగబడింది? ప్రభుత్వం నుంచి 2 కోట్లు శాంక్షన్ అయితే మరి ఎందుకోసం ఈ దౌలపూర్ సంపదని దోసుకుంటున్నారు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు? మరి దీనికి ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా, నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఖచ్చితంగా యువకులు ఇట్లాంటి గ్రామాలలో గ్రామ పంచాయతీలలో జరిగేటటువంటి అన్యాయాలను మీరు అందరూ కూడా ఏకతాటిపైకి రావాలి, ఖచ్చితంగా తిరగబడాలి. ఖచ్చితంగా తిరగబడితేనే మనకు అనేది భవిష్యత్తు అనేది ఉంటుంది. లేదు మనం భయపడుతూ కూర్చున్నామంటే భయపడితే ఏముంటుంది? బానిస సంఖ్యలు తప్ప అన్నట్లుగానే మనకు అవి తప్ప ఇంకేముండదు. బానిసత్వంలో బతకడం అనేది కుక్కలు బతుకుతాయి, పశువులు బతుకుతాయి, కానీ మనం ఆ విధంగా బతకొద్దు. చచ్చినా పుట్టినా ఒక్కటే, మనిషి తీరుగా ఉండాలి, 10 మందికి సహాయం చేయాలి. 10 మంది కోసం బతికిన వాడే మనిషి అవుతాడు. మనిషి అయినాడు మానవత్వం ఉంటేనే వాడు భగవంతుని లేక తీర్చిదిద్దబడతాడు. తరానికి తిరగబడితేనే మనకు భవిష్యత్తు ఉంటుంది. ఆ భవిష్యత్తు మంచిగా ఉంటేనే మన తరానికి మనం ఆదర్శంగా నిలుస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఖచ్చితంగా ఈ దాన్ని కూడా అధికారులు సందర్శించాలి. జిల్లా కలెక్టర్ గారి నుంచి అందరికీ ప్రభుత్వ అధికారులకు నేను తెలియజేస్తున్నా. ఈ మన సిటీ కేబుల్ తరపు నుంచి తెలియజేస్తా ఉన్నా. మరి ఖచ్చితంగా గ్రామ పంచాయతీని సందర్శించాల్సిన ఆవశ్యకత 101% ఉన్నది. అధికారులు మా ప్రజల యొక్క సంపదను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉన్నది. మరి మా ప్రజలందరూ ఏం పాపం చేసిండ్రు? మా దౌలపూర్ ప్రజలు గిర్జాపూర్, దౌలపూర్ ఆమ్లెట్ విలేజ్ ఉన్నది గిర్జాపూర్, మరి వీళ్ళంతా ఏం పాపం చేసినాం మేము? మా గ్రామము ఎక్కడిది అక్కనే, ఎక్కడ గొంగడు అక్కనే ఉన్నది. మరి ఇవన్నీ ఇట్లా పనులు జరుగుతూ ఉన్నాయి, కానీ దోచుకోవడం తప్ప దాచుకోవడం తప్ప ప్రజలకు చేసింది ఏం లేదని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. ఇది కనీసం ఒక 20 గజాలు లేదు, ఆ దాంట్లో చెట్లు పెట్టిర్రు. అది వర్షాకాలం 4 సంవత్సరాల క్రితం పెడితే అది కంత పెరిగింది. ఈ మిగతా అన్నీ ఎండిపోయినాయి, ఏది ఫినిషింగ్ లేదు. ఇక్కడ మొత్తం ఇదంతా ఇంకా ఏం చేయలేరు, అసలు మొక్కలు నాటలేరు. ఎన్ని వేల మొక్కలు నాటినరో దానికి సమాధానం చెప్పాలి గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ అధికారులు కానీ. దౌలపూర్ పంచాయతీ లోపల ఎన్ని మొక్కలు నాటినరు, ఎంత శాంక్షన్ అయింది, ప్రజల సొమ్ము ఎంత వృధా పోయింది, దాన్ని తిరిగి ఖచ్చితంగా రాబట్టాలి ప్రభుత్వం, మళ్ళీ తిరిగి ప్రజలకు చెల్లించాలని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా, నేను అడుగుతున్నా. ఖచ్చితంగా బరాబర్ ప్రశ్నిస్తాం. మేము కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి బరాబర్ అడుగుతాం. ప్రజల సొమ్ముని వృధా కానీయం. మేము ఖచ్చితంగా ప్రజల కోసం ఇదంతా పాడైన డబ్బులని, వృధా పోయిన డబ్బులని మళ్ళీ తిరిగి రాబట్టాలి. దాన్ని ప్రజలకు మళ్ళీ ఏ రూపకంగా నా ప్రజలకు పెట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా. ప్రభుత్వం జిల్లా లోపల కలెక్టర్లని ప్రత్యేకంగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసి దానికి మినిస్టర్లను కూడా వెంట ఏ విధంగా పర్యవేక్షకులుగా పెట్టి మరి ఎమ్మెల్యేలను ప్రకృతి వనాలను మనం చూడాలి. ఈరోజు పల్లెల్లో చెట్లు ఉన్నాయి అన్నట్టు అడవులను కూలుస్తూ అడవులను తెగనమ్ముకుంటూ మరి ఈరోజు ప్రకృతి వనాలను అనేది ఈరోజు పెడతా ఉన్నారు. మరి మా దౌలపూర్ గ్రామ పంచాయతీ పల్లె ప్రకృతి వనం అనేది ఏ విధంగా అయింది? వెలవెలబోతున్నది. ఏడుపు ఒకటే తక్కువ ఉన్నది. దీనికి ఎన్ని లక్షలు శాంక్షన్ అయినాయి? ఈ దౌలపూర్ గ్రామ పంచాయతీకి కంపౌండ్, ఈ మన పల్లె ప్రకృతి వనానికి కంపౌండ్ వాళ్ళు ఉన్నదా చూడండి. ఇప్పటిదాకా కూడా కంపౌండ్ వాళ్ళు లేదు. అదే రకంగా మరి చెట్లు ఏ విధంగా ఉన్నాయి? ఇవి ఎండిపోయినాయి. నీళ్లు పోసే నాదుడు దిక్కులేడు. చెట్లు ఒక్క చెట్టుకు ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం.
మరి ఆ డబ్బులన్నీ ఎవరబ్బ సొమ్ము అని అడుగుతున్నా నేను. ఇవ్వనివి సొమ్ము, ఆ సొమ్ము తీసుకొచ్చి రాళ్లపాలు చేసి ఈరోజు ప్రజలతోని ఆడుకుంటూ ప్రజలకు నిత్యావసరాల ధరలు పెంచుకుంటూ మరి ఈరోజు పల్లె ప్రకృతి వినాలని అడవిలో పోసి వాళ్ళ నాయకుల జేబులు నింపి మరి ప్రజలతో ఆడుకుంటున్నది తెలంగాణ ప్రభుత్వం. అందుకోసమే మా రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా వెంటాడుతున్నాడు, నిద్ర కూడా రానియాడు. మేమందరం మా రేవంత్ రెడ్డి గారు వెనుక ఉన్నాం కాబట్టి ఈరోజు పల్లె ప్రకృతి వనాల గురించి కూడా మా రేవంత్ అన్న కూడా ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు. ఇక్కడ ఉన్న నాయకులు కూడా మా రమేష్ మహారాజ్ కూడా ప్రశ్నిస్తాడు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. డంపింగ్ యార్డు మాదిరిగానే ప్రజలు ఈరోజు శ్మశాన వాటిక భూములు లేవు అని చెప్పి ప్రభుత్వం శ్మశాన వాటికను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇదే దౌలపూర్ గ్రామ పంచాయతీ లోపల అది ఏ విధంగా ఉన్నది అని చెప్పి మేము ఇప్పుడు చూపించడం జరుగుతుంది. చూపించినాం ఆల్రెడీ. దాని బోర్డు కూడా లేదు. గత 9 సంవత్సరాల నుంచి కూడా బోర్డు కూడా లేదు. శ్మశాన వాటికి ఇంకెప్పుడు చేస్తారని నేను ప్రశ్నిస్తున్నా. దానికి కంపౌండ్ వాల్ లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా పాములు రావచ్చు, ఏదైనా రావచ్చు. మందు బాటిళ్ళు, గాజు బాటిళ్ళు ఫుల్ ఉన్నాయి. ఎక్కడంటే అక్కడ చెట్లు పెరిగిపోయినాయి, పిచ్చి మొక్కలు పెరిగిపోయినాయి. నాయకులు కూడా పిచ్చిగా తయారైనరు బీఆర్ఎస్ నాయకులు ఈరోజు. ఎందుకంటే ఇవి ఈ విధంగా ఉన్నాయంటే మరి వాళ్ళు చూసి ఏం పని చేస్తున్నారు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. దావులపురం లోపల పంచాయతీ ఒక అధికారులు ఎవరున్నారు? మరి పంచాయతీ సెక్రటరీలు కానీ పంచాయతీ ప్రభుత్వ అధికారులు కానీ ఎవరు సందర్శించట్లేదంటే దావులపురం గ్రామ పంచాయతీ ప్రజలే కాదు, తెలంగాణ లోపల ఉన్న పంచాయతీ ప్రజలు ఏం పాపం చేసిండ్రు? గ్రామాలలో ఉండే ప్రజలు మరి ప్రజలకు ఎన్నంటే ఉంటామని చెప్పిన ప్రభుత్వం ఈరోజు ప్రజలకు ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా వర్కులు ఇచ్చింది, ఏ విధంగా పాడు చేస్తున్నది డబ్బులు అని చెప్పి ఇది సాక్ష్యంగా మీకు తెలియజేస్తున్నా. యావత్తు తెలంగాణ రాష్ట్రం కూడా ఇది ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉన్నది. సాక్ష్యంగా మేము చూపిస్తున్నాం. వికారాబాద్ జిల్లా లోపలనే తాండూరు నియోజకవర్గంలో దావులపూర్ గ్రామ పంచాయతీలో మరి శ్మశాన వాటిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మీరే కళ్ళారా చూడండి. ఇదే పల్లె ప్రకృతి వనంలో కలెక్టర్లు కానీ అటవీ శాఖ దీనికి ఉద్యానవన శాఖ అధికారులు కానీ పర్యవేక్షణ అనేది కరువైంది. ప్రజలు విలవిలలాడిపోతున్నారు. నిత్యావసరాల ధరలు పెరిగి మరి ఎందుకు పెరిగినాయి ఆ ధరలు అంటే అడ్డమైన డబ్బులన్నీ వాళ్ళతో దోచుకొని ఒక ట్యాక్స్ రూపంలో కానీ అనేక రకాలుగా పీడించి తీసుకొని ప్రభుత్వం ఈ విధంగా ధారపోస్తున్నది రాళ్ళల్లో. ఇవన్నీ రాళ్ళే ఉన్నాయి. పల్లె ప్రకృతి ఉన్నామంటే ఈ విధంగా ఉంటుందా? మరి దానికి ఫినిషింగ్ కూడా ఈరోజు దీనికి ఇంచుమించుగా 20 నుంచి 25 వేల రూపాయలు శాంక్షన్ అయి ఉంటుంది. ఫినిషింగ్ చేసిండ్రా దీన్ని చూసాను నేను అడుగుతా ఉన్నా. గ్రామ పంచాయతీ సర్పంచులు అందరు ఇట్లనే ఉంటారని నేను అనట్లేదు, కానీ చెయ్యని సర్పంచుల భరతం పట్టాలే ప్రభుత్వం, లేకపోతే ప్రజలు తరిమి కొడతారు, ప్రజలు ఊళ్ళకి రానియరు. ఈ ప్రభుత్వం యొక్క అధికారులు కానీ ఈ ప్రభుత్వం యొక్క టీఆర్ఎస్ నాయకులు కానీ ఊర్లలో గ్రామాలలోకి వచ్చిందంటే ఇలాంటివి చూపెట్టి తరిమి కొడతారు. ఏదైనా సరే దేనికైనా సిద్ధంగా ఉంటారని చెప్పి నేను తెలియజేస్తున్నా. యువత కానీ మహిళలు కానీ ఈరోజు మహిళలకు కానీ అనేక రకాలుగా మీరు ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి పాడు పనులు చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి మరొకసారి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను హెచ్చరిస్తూ ఉన్నా. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.